హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను విలాసి భాస్కర్. ఈరోజు కార్తీక పౌర్ణమి స్పెషల్ బ్లాగ్లో మేము పూజ ఎలా చేసుకున్నాం, మా ఫెస్టివ్ మూమెంట్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో లెట్స్ స్టార్ట్ దిస్ బ్యూటిఫుల్ డే. ఈరోజు ప్రొద్దున్నే పూజ చేస్తా, దేవుని ఐటమ్స్ తీసుకురా అని చెప్పి నిన్న మా ఆయనకు చెప్పిన. ఆయనకి డ్యూటీ ఇంపార్టెంట్ ఇక్కడ, సో నా వల్ల ప్రాబ్లం కావద్దని చెప్పి నువ్వు ఫ్రీ ఉన్నప్పుడే తీసుకురా అని చెప్పిన. నేను మొత్తం 7:30 వత్తులు పెడదాం అనుకున్నా. ఈరోజు మార్నింగే పూజ చేస్తా అని చెప్పి నేను ఈవినింగ్ సెట్ చేసి పెట్టుకున్నా దేవుని ఐటమ్స్ నాకు గుర్తుకున్నవి. ఇక ప్రొద్దున్నే లేచిన. గుడ్ మార్నింగ్ అందరికీ. టైం 3 అవుతుంది, మార్నింగ్ 3:12 అవుతుంది. అయితే ఈరోజు కార్తీక పౌర్ణమి అని చెప్పేసి మార్నింగ్ లేచిన. మా స్మైల్ మాకు హాలిడే ఈరోజు. అసలు మా హాని కొంచెం పెద్ద అయింది, అసలు ఏం వర్క్ చేసుకుని అది, అందుకే 3కి లేసి చేస్తేనే కొంచెం పూజ తొందరగా కంప్లీట్ అవుతుందని మార్నింగ్ లేచిన. మళ్ళీ మా ఆయన డ్యూటీకి వెళ్తాడు, మా ఆయనతో దీపం ముట్టేయాలని నాకు ఇష్టం, అందుకే మార్నింగ్ లేచి తొందరగా చేసుకుందామని చెప్పి లేచినాం. ఇప్పుడు ఈ మొత్తం క్లీన్ చేసుకొని స్నానం చేసి పూజ స్టార్ట్ చేయాలి. సో లెట్ స్టార్ట్. డైలీ నా వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళకి మా పిల్లల కోసం కొంచెం అర్థమయ్యే ఉంటుంది. చాలా అంటే చాలా అల్లరి పిల్లలు, అల్లరి చేస్తేనే కదా పిల్లలు క్యూట్గా ముద్దుగా ఉంటారు. ఏమంటారు, అంతేనా? సరే సరే. కార్తీక పౌర్ణమి రోజు పక్కా ఉసిరికాయని వాటర్లో వేసుకొని తల స్నానం చేస్తాం కంపల్సరీ. బయట ఎంత సైలెంట్గా ఉంది తెలుసా, ఒక్క వెహికల్ సౌండ్ కూడా లేదు. కొద్దిసేపు అయితే వర్షం కాదు ఇక వెహికల్ సౌండ్స్. మా కిచెన్ నీట్గానే ఉంది, కానీ ఈరోజు కార్తీక పౌర్ణమి కదా దేవునికి ప్రసాదం చేస్తా అని చెప్పేసి ఇంకోసారి వాష్ చేస్తున్నాం. మళ్ళీ లేవగానే ఫస్ట్ క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకున్నా. తర్వాత దీపం మంచిగా వెలగాలని చెప్పి ఆవు నెయ్యి వత్తులకి అప్లై చేస్తున్నా. 365 వత్తులు సపరేట్ గా 2 వేసి రెండు ఒకేసారి అప్లై చేయడానికి వస్తలేదని చెప్పి ఒకదాని తర్వాత ఒకటి చేసుకున్నా. తర్వాత పిండి ప్రమిదలకు తడుపుతున్నా, చపాతి పిండి. నేను ఎప్పుడు పిండి ప్రమిదలు చేసినా సాటిస్ఫాక్షన్ అనిపించకపోతున్నాయి, ఎందుకంటే నేను రౌండ్ షేప్ లో రావాలనుకుని చేస్తే అది డిఫరెంట్ షేప్ లో వస్తుంది. ఈసారి ఎట్లా వస్తుందో చూడాలి. తర్వాత పూజ చేసిన. ఇక్కడ మా ఆయన తులసమ్మకి కష్టపడి డెకరేషన్ చేస్తుంటూ ఈ వీడియో కానీ వాళ్ళ చెల్లెలు చూస్తే పక్కా షాక్ అవుతారు కావచ్చు. ఇంకా పూజ అయిపోగానే ప్రసాదం చేస్తున్నా దేవునికి సీర చేయడం అయిపోగానే పిండి ప్రమిదలు చేస్తున్నా. ఇప్పుడు దేవుడా మంచి రావాలనుకుంటూ స్టార్ట్ చేసిన. ఫస్ట్ ఒక 2-3 వేసిన, బాగా రాలేదు. తర్వాతకి వెళ్ళి ఇలా చేయాలని చెప్పి ఒక ఐడియా వచ్చింది. అప్పుడు పర్ఫెక్ట్ గా రౌండ్ షేప్ లో వచ్చినాయి. నేను చేసే పిండి ప్రమిదలు ఫస్ట్ టైం మంచిగా వచ్చినాయి, హ్యాపీ అనిపించింది నాకైతే. ఇక్కడ మా ఆయనకి చేయరాని అన్ని వేపిస్తున్నా. ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఎట్లుందో కానీ నాకైతే హ్యాపీగా ఉంది ఆయన చూస్తే. అట్లా పువ్వత్తులు పిండి ప్రమిదల పెట్టు అని చెప్తే ఆయనకు అస్సలు పెట్టలేదు. మా ఆయన ఫస్ట్ టైం నాతోని కార్తీక పౌర్ణమి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మేము ఇప్పుడు ఎంపీలో ఉన్నాం కాబట్టి ఎక్కడ ఏ ఐటమ్ ఉంటుందో కూడా సరిగ్గా తెలీదు. ఇంకా పూజ ఐటమ్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి, కానీ ఎక్కడ అనేది సరిగ్గా తెలీదు. పూజ ఐటమ్స్ అయితే నాకు కావాల్సినవి అన్ని దొరికినాయి ఇక్కడ. మా ఆయన ఇవన్నీ తీసుకొచ్చి నాకు చాలా పెద్ద హెల్ప్ చేసిండు. తర్వాత తులసమ్మ కావాల్సినవి అన్ని రెడీ పెట్టుకుంటున్నా. పసుపు కొమ్ము, ఉసిరికాయలు 5. తర్వాత తులసమ్మ చెట్టు ముందు పద్మము గేస్తున్నా. ఫస్ట్ టైం ఓకే పర్లేదు, నెక్స్ట్ టైం ఇంకా బాగా వేస్తా. తర్వాత బియ్యం పీట పైన పెట్టాలి, పీట లేదు ఇక్కడ అని చెప్పేసి ట్రేలో పెట్టిన. తర్వాత గౌరమ్మని వేసుకొని తులసి చెట్టు దగ్గర అన్ని రెడీ పెట్టుకున్నా. తర్వాత కలశంకి కంకణం కట్టి మా ఆయన నేను కూడా కట్టుకున్నాం. మార్నింగే లేచి అన్ని తొందరనే వేసుకున్నా, కానీ పిండి ప్రమిదలు వేసేసరికి కొంచెం లేట్ అయింది. ఇక మా ఆయన నాకు కొంచెం హెల్ప్ చేసిండు, మెయిన్ గా తులసమ్మకి డెకరేషన్ చేసిండు. తర్వాత గౌరమ్మకి తులసి చెట్టుకి వస్త్రం వేసి పసుపు కొమ్ము వాడతాం మేము ఎప్పుడైనా. తర్వాత మా ఆయన నేను 365 వత్తులు ముట్టించి ఇంకా పిండి ప్రమిదలు కూడా 33 ముట్టించినాం. ఇంకా 365 వత్తులు ఎక్కడ ముట్టించినా అనుకుంటున్నారా? పక్కనే శివయ్య టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళి మనస్ఫూర్తిగా మొక్కుకొని శివయ్యని దర్శనం చేసుకొని 365 వత్తులు అక్కడ ముట్టించేసి వచ్చినాం. మేము టెంపుల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత లేచిర్రు మా బుట్ట బొమ్మలు ఇద్దరు. లేవగానే తులసి చెట్టు దగ్గరకు వచ్చి మేము చేసిన పూజ చూసి మమ్మ జయజ ఉన్నాడు ఇక్కడ అనుకుంటా మొక్కుతున్నారు. దీపావళి కార్తీక పౌర్ణమి అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది మాకు పేనీలు శేవంగాలు. ఈ రోజు మా ఆయన బ్రేక్ఫాస్ట్ ఇదే తిని డ్యూటీకి వెళ్ళింది. నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.